ఆ వెబ్సైట్ stopncii.org. అలాగే మీరు అనానిమస్గా మీ తరఫున మీ పేరెంట్స్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు 1930లో cybercrime.gov.inలో చైల్డ్ అబ్యూస్ కానీ నాన్ ఫైనాన్షియల్ కానీ ఓన్లీ డబ్బులు పోతాయనే కాదు, నాన్ ఫైనాన్షియల్ హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్ వాటికి కూడా మీరు ఆన్లైన్లో కంప్లైంట్ చేయొచ్చు. అనానిమస్గా మీ పేరెంట్స్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. ఎలాంటి కంప్లైంట్స్ ఈ మధ్యలో ఇవే ఎక్కువ అవుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి మీ ఫోటోస్ మార్క్ చేసి చాలామంది ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్, ఎక్స్ట్రీమ్ డిసిషన్ తీసుకున్నారు. కొంచెం సాఫ్ట్ హార్టెడ్ పర్సన్స్ ఏం చేస్తుందని తీసుకొని ఇంట్లో చెప్పకుండా బాధపడుతూ సూసైడ్ అటెంప్ట్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ కానీ ఏమన్నా బెదిరింపులు కానీ మీకు జరుగుతుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం ఇక్కడ ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనందరికీ తెలుసు మామూలు ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ నుంచి 5 to 10 years బ్యాక్ నుంచి మనందరికీ క్రైమ్ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. లైక్ ఇప్పుడు మనం ఊర్లోకి వెళ్ళినప్పుడు మనం ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మన ఇంట్లో లాక్ వేసుకొని వెళ్ళినప్పుడు ఎవరో గుర్తుకెళ్ళిన దొంగలు వచ్చేసి మన ఇంట్లో ఉన్న ఇల్లు తాళాలు పక్కన కొట్టి బీరువాలో ఉన్న వాల్యుబుల్స్, గోల్డ్, క్యాష్ ఎత్తుకుపోవడం జరుగుతుంది. లైక్ మనం ఈ మధ్య కాలంలో ఆ కాకి మూవీలో కూడా చూసాం, దొంగలు ఇంట్లో వచ్చేసి ఇంట్లో ఉన్న సంపద అంతా ఎత్తుకుపోతారు. కానీ ఈ సైబర్ క్రైమ్ అంటే ఏంటంటే, ఎలాంటి నేరస్తుడు మన దగ్గరికి రాకపోయినా కూడా మన అకౌంట్లో ఉన్న డబ్బును క్యాష్ రూపంలో కానీ లేదా మన జేబులో ఉన్న డబ్బులను వాళ్ళ అకౌంట్లో పంపించడం ద్వారా కానీ ఏదో ఒక రకంగా మన ఖజానా ఖాళీ చేస్తూ ఉంటారు. సో ఇది ఎలా జరుగుతుందంటే, ఒక ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేసి ఒక ఇంటర్నెట్ అనే దాన్ని ఉపయోగించి ఈ సైబర్ అనే నేరాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం సైబర్ క్రైమ్గా చెప్పుకోవడం జరుగుతుంది. దీని యొక్క అవగాహన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో మేము చిన్నతనంలో ఉన్నప్పుడు కానీ, మేము మా స్కూల్లో ఏజ్లో ఉన్నప్పుడు కానీ మాకు ఈ సైబర్ అంటే ఏంటి, సైబర్ క్రైమ్ అంటే ఏంటి, అప్పుడు ఇలాంటి నేరాలు లేవు, దాని గురించి ఎవరు కూడా చెప్పేవాళ్ళు లేరు. బట్ ఇప్పుడు డే టు డే ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు రోజు పెరిగిపోతూ ఉన్నాయి. ఒక్క కోరుట్ల చిన్న పట్టణంలోనే రోజుకి 2 సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఈ విధంగా మనకి రాష్ట్రంలో సుమారు 1000 పోలీస్ స్టేషన్లో 2 వేసుకున్నా కూడా రోజుకి ఒక 2000 సైబర్ నేరాలు మన రాష్ట్రంలో రిపోర్ట్ అవుతున్నాయి. మన దేశంలో సుమారు రోజుకి ఒక 20 నుంచి 30,000 సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి. సో వీటిని అరికట్టడానికి ప్రతి ఒక్కరికి కూడా ఈ సైబర్ నేరాల పైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ఈ అవగాహన అంటే ముఖ్యంగా ఈ సైబర్ నేరాలు జరిగేది ముఖ్యంగా 2 విధానాలుగా జరుగుతున్నాయి. అది ఒకటి, ఒక మనిషి యొక్క అత్యాశ వల్ల ఈ సైబర్ నేరాలు ఎక్కువగా మోసపోతూ ఉన్నారు. రెండవది వచ్చేసి మనిషి యొక్క అమాయకత్వం. ఒకటి అత్యాశ, రెండవది అమాయకత్వం. ఈ రెండు విధానాల వల్ల మనిషి తన యొక్క ఆర్థికంగా నష్టపోతున్నాడు. కాబట్టి ఈరోజు మనం వీటి కార్యక్రమాన్ని ఈ స్టూడెంట్స్ని ఎంచుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఉన్న ఈ 600 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఈ యొక్క కార్యక్రమం గురించి తెలుసుకొని ఇది మీ చుట్టుపక్కల ఉన్న మీ బంధువులతో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, మీ దగ్గర రిలేటివ్స్, మీ స్నేహితులు వీళ్ళందరితో కూడా ఈ సైబర్ నేరాల పైన మీరు కూడా సైబర్ వారియర్స్గా ఉండి మీరు వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో మన జిల్లా ఎస్పీ మన అశోక్ కుమార్ సార్ IPS గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఈ కోరుట్ల పట్టణంలో ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కోరుట్ల టౌన్ ట్రస్మా ప్రెసిడెంట్ MA బాడీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సంబంధించి ఒక్కొక్క బ్యాంక్ ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళు ఈ అమౌంట్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది దాన్ని ఇమీడియట్గా స్టాప్ చేయడానికి ట్రై చేస్తారు. ఎట్లయితే పోతుందో ఫ్లోని ఆపేస్తారు. ఆ వాటర్ ఫ్లో ఎట్లయితే పోతుందో అమౌంట్ కూడా అట్లే ఫ్లో అవుతుంటుంది.
ఒక స్టెప్ కాకపోతే ఒక స్టెప్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే ఇంకొక స్టెప్ దగ్గర ఆపేసి దాన్ని పుట్ ఆన్ హోల్డ్ చేసేస్తారు, అమౌంట్ హోల్డ్ చేసేస్తారు. ఆ హోల్డ్ చేసిన అమౌంట్ని తీసుకోవాలి అంటే అప్పుడు మనం క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆ అమౌంట్ని ఆ బాధితుడికి ఇప్పించేస్తాం. కొంతమంది విత్డ్రా చేసుకుంటారు, ఆ విత్డ్రా చేసిన అమౌంట్ని కూడా నేరస్తుని అరెస్ట్ చేసి తీసుకొచ్చిస్తారు. సార్ మీరు ఎట్లా ఇస్తారు కదా సార్, మేము ఓడుకున్నప్పుడు క్రైమ్ అయితే ఏమైతే సార్ అనద్దు. అది మీకు వచ్చే అమౌంట్ కంటే మీరు పడే బాధ ఎక్కువ ఉంటుంది, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అది రావచ్చు రాకపోవచ్చు, వాళ్ళు దొరకకపోవచ్చు, అసలు ఈ కంపెనీలో ఉండకపోవచ్చు. సో మనం ముందు అవేర్నెస్ ఉంది, దాన్ని అరికట్టుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ నేరం జరగకుండా మనం వానికి స్కోప్ ఇవ్వకుండా ఉండాలి. అప్పుడు ఈ అమౌంట్ నిజంగానే జరిగిన తర్వాత అప్పుడు మనం ఏదో ఒకటి కాపాడుతాం. హైదరాబాద్ నుండి మీరు ఇచ్చిన కంప్లైంట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అంటే మాకు వస్తుంది, సైబర్ కోఆర్డినేషన్ సెల్కి వస్తుంది. మేము ఆ సంబంధించిన పోలీస్ స్టేషన్ పంపిస్తాం. అక్కడి నుండి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ రిటర్న్ చేస్తుంటాం. ఇదంతా ఒక రకమైన ప్రాసెస్. ఈ ప్రాసెస్ మీకు తెలిసి ఉండాలి. జరుగుతాయి సైబర్ క్రైమ్ జరుగుతాయి. ఒకసారి మీరు సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి రాకముందు వచ్చి పోయిన తర్వాత అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి పూర్తి అవగాహనతో మీరు బయటకు రావాలి. ఇక్కడ నుండి ఎట్లా జరుగుతుంది క్రైమ్, ఎట్లా జరుగుతుంది, జరిగిన తర్వాత ఏం చేయాలి, చేసిన తర్వాత దానికి మనకు రిటర్న్ ఎట్లా జరుగుతుంది, పోలీసులు దీనిలో పాత్ర ఏంటి, పోలీసులు ఏం హెల్ప్ చేస్తారు, ఇంత అవేర్నెస్ ఎందుకు కల్పిస్తారు. మీరు మాట్లాడాలి ఇంపార్టెంట్ సైలెంట్ మాట్లాడాలి. ఈ సైలెంట్ లేకపోతే తీసుకెళ్ళాలి స్కూల్ సైలెంట్ కాబట్టి సైన్స్ తీసుకోవాలి మాట్లాడాలి. అన్న మిడిల్ పంపి అమ్మాయి Please call to 1930. ఇంతకుముందు సార్ చెప్పాడు స్టూడెంట్స్ అందరికీ important information. Please go to keep your properties as your own teacher. అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాట్సాప్ చేయడం కానీ ఇన్స్టాగ్రామ్ చేయడం కానీ ఫేస్బుక్ లో కానీ there are many social media platforms. ఏదో కూడా మీ ఫోటోస్ పెట్టుకోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి తయారైంది. మాలో ఫోన్లో 2 నిమిషాల్లో న్యూగా ఫోటోకి లొకేషన్ దారి పెట్టచ్చు. నాకు తెలిసిన చుట్టాల అమ్మాయి హైదరాబాద్ లో టికెట్ అవుతుంది. ఈ అమ్మాయి అదే సూసైడ్ చేస్తుంది, ఏ తప్పు లేదు. ఆమె ఫోటో తీసి తర్వాత తీసేసి న్యూస్ ఫోటో పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తప్పలేదు అమ్మాయి వీడియో చేసిన అమ్మాయి సూసైడ్ చేస్తుంది. సో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అవేరింగ్ అవర్ టోటల్ పీపుల్. ఇంతమంది ప్రోగ్రామ్ చేసినందుకు అండ్ రిక్వెస్ట్ అంటే అందరికీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి, అందరికీ ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయి, అందరికీ స్నాప్చాట్ ఈఓసి బిఎస్సి ఇన్ఫర్మేషన్ అదేవిధంగా మన స్కూల్స్ క్రిస్మస్ స్కూల్స్ కరెస్పాండెంట్ ప్రెసిడెంట్ మారి గారికి వివిధ స్కూల్స్ కరెస్పాండెంట్ అదేవిధంగా సైబర్ క్రైమ్ చేస్తున్న ఎస్ఐ కృష్ణ గారికి, దినేష్ గారికి, అదేవిధంగా మా కురుల లోకల్ ఎస్ఐ చిరంజీవి గారికి, ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్న విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ పెట్టడానికి ముఖ్యమైన కారణము మనందరికీ తెలుసు, ఈ రోజుల్లో చాలా వరకు డబ్బులు దొంగిలించడం అనేది ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఈ ఆన్లైన్లో జరుగుతున్న ఈ దొంగతనాలని వీటిని అరికట్టడానికే ఈ సైబర్ క్రైమ్ స్టేషన్స్, సైబర్ క్రైమ్ బ్యూరోస్ సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డైరెక్ట్గా ఎవరైనా నేరాలు చేస్తే వాళ్ళని కనుగొనడము, వాళ్ళను పట్టుకోవడం చాలా తేలిగా. కానీ సైబర్ క్రైమ్స్ సంబంధించిన దాంట్లో పట్టుకోవడం అంత ఈజీ కాదు. చాలా ఎక్కడో ఉంటారు, ఏదో నంబర్ వేరే నెంబర్ ఉంటుంది, ఫేక్ నంబర్స్ ఉంటాయి, ఫేక్ ఐడి ఉంటుంది, ఫేక్ ఆధార్ కార్డ్స్ ఉంటాయి. వాటితో వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేసి ఫ్రాడ్ చేయడానికి, మోసం చేయడానికి మీతో కాంటాక్ట్ అవుతూ ఉంటుంది. దీంట్లో ప్రధానమైన అంశము మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఏదైనా కూడా ఒక అన్నోన్ పర్సన్స్ నుంచి
ఏ రకమైన లింక్ వచ్చినా, ఏ రకమైన ఓటీపీ అడిగినా, ఏ రకమైన కోడ్ వచ్చినా కూడా ఫస్ట్ వాటిని టచ్ కావద్దు, వాటిని ముట్టుకోవద్దు, వాటిని క్లిక్ చేయదు, వాటిని ఓపెన్ చేయదు. ఇది ప్రధానమైన అంశం. అంటే ఈ సైబర్ క్రైమ్ సంబంధించిన వాళ్ళు ఏ రకంగా చేస్తారంటే, వాళ్ళు మీ ప్రమేయం లేకుండా వాళ్ళు చేయడానికి ఏమి చేయడానికి కూడా వీల్లేదు. దాంట్లో మీ ప్రమేయం కంపల్సరీ మిమ్మల్ని ల్యూరింగ్ చేసి, ప్రలోభపెట్టి, మిమ్మల్ని ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేసి, మీ ద్వారా వాటిని ఓపెన్ చేసేటట్టు చేసి, వాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకొని మిమ్మల్ని ఫ్రాడ్ చేస్తుంటారు, మీ అకౌంట్ ఖాళీ చేస్తుంటారు, లేదంటే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటారు. సో దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే, మీ ప్రమేయం లేకుండా జరగదు. మీ ప్రమేయం ఉండేటట్టు మిమ్మల్ని ప్రేరేపించి దాన్ని ఓపెన్ చేసేటట్టు మిమ్మల్ని ప్రేరేపిస్తారు. సో మనం బండ గుర్తు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేన్ని కూడా ఓపెన్ చేయొద్దు, దేన్ని షేర్ చేసుకోవద్దు, దేన్ని కూడా క్లిక్ చేయొద్దు. అది చేయకుండా ఎట్టి బస్సులో కాదు. మిమ్మల్ని అంటే ప్రేరేపించడానికి చాలా ఆపదలో ఉన్నామనో, లేకుంటే ఇప్పుడు మీరు ఇమీడియట్గా మీరు రెస్పాన్స్ కాకుంటే ఆల్రెడీ పెద్ద కేసు అయిపోతుందనో, లేకుంటే మీ బ్యాంకులో మీ అమౌంట్ మొత్తం కూడా అది బ్లాక్ అయిపోతుందనో. People in India use drugs and nearly 1.8 crore are addicted. Drugs affect health. They damage brain, heart, liver, kidneys. They also cause memory loss, sadness, anger, and even death in some cases. We must stop this danger. Nowadays, cybercrime has increased very much. In today's digital world, cybercrime has become a major concern for individuals, government, and businesses. It refers to criminal activities carried out using computer. మీ అందరి దగ్గర ఫోన్ ఎవరి దగ్గర చేయలేబట్టండి. ప్లీజ్ రైజ్ ద హ్యాండ్. లేవా? లేకపోతే హ్యాపీ. ఉంటేనే ఇబ్బంది, ఉంటే ప్రయోజనం ఉంటుంది, దాంతోపాటు నష్టం కూడా ఉంటుంది. రెండింటిని బేరీజ్ చేసుకోవాలి. ఈరోజు మన చేతిలో ఫోన్ ఉందంటే చాలా చాలా జాగ్రత్తలు వహించాలని చెప్పి అందరు కూడా భక్తులందరూ కూడా చెప్పడం జరిగింది. మా ఎస్ఐ కృష్ణ గారు, దినేష్ గారు, డిఎస్పి గారు, అట్లాగే భారీ గారు చెప్పడం జరిగింది, అందరూ చెప్పడం జరిగింది. మీలో మీ మిత్రులు కూడా మాట్లాడడం జరిగింది. రకరకాల సైబర్ ఫ్రాడ్స్ వల్ల సమాజంలో గతంలో ఇప్పుడు పడుతున్నాయి. ఇల్లు తాళాలు పగలబెట్టి, షటర్లు తాళాలు పగలబెట్టి దొంగతనాలు జరుగుతూ ఉండే. అది కొంత రూపాంతరం చెంది డైరెక్ట్గా ఆన్లైన్ ఫ్రాడ్. శ్రీనివాస్ మీరు తర్వాత తీసుకుంటారా లేదా? ఓకే. రకరకాల ఫ్రాడ్స్ ఇందాక స్కిట్స్లో చూశారు. డిజిటల్ అరెస్ట్ అని రిటైర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, రిటైర్డ్ పర్సన్స్ ని టార్గెట్ చేసి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కొంత అమౌంట్ జమ చేసుకున్న అటువంటి అమౌంట్లని, ఆ డిపాజిట్లని ఈ సైబర్ ఫ్రాడర్స్ సిస్టమేటిక్గా ప్లాన్ చేసి సిబిఐ పేరు చెప్పి, ఈడీ పేరు చెప్పి ఎట్లా అమౌంట్ ఫ్రాడ్ చేస్తూ ఉన్నారు ఏంటి అనేది మీరు చూసారు కళ్ళ కట్టినట్టుగా. మన యొక్క స్టూడెంట్స్, కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కానీ మిగతా స్కూల్ స్టూడెంట్స్ కళ్ళ కట్టినట్టుగా చూపించడం జరిగింది. అట్లాగే లోన్ ఫ్రాడ్స్, ఏపీకే ఫైల్ ఫ్రాడ్స్, తర్వాత బ్యాంకింగ్ సంబంధించిన వివిధ ఓటీపీలు చెప్పమని చెప్పి ఆ రకమైన ఫ్రాడ్స్. ఇట్లా ఒకటేంటి 150 ఎంఓస్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా 10 ఎంఓస్ ఇప్పుడు రెగ్యులర్గా రొటీన్గా డే బై డే ప్రతి నెలలో కూడా మనం డిఫరెంట్ ఫ్రాడ్స్ చూస్తూ ఉన్నాం. ఫ్రాడ్స్టర్స్ ఈ మధ్యనే మన దగ్గర రామగుండం కమిషనరేట్లో టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళ కంప్లైంట్తో ఒక నేరాన్ని పట్టుకోవడం జరిగింది. టెలికాం డిపార్ట్మెంట్ అండ్ టీజీసీఎస్బీ ఆధ్వర్యంలో లోకల్ పోలీస్ ముగ్గురుగా కలిసి రామగుండం కమిషనరేట్లో జన్నారం లిమిట్స్లో ఒక ఎఫ్ఐఆర్ అయింది. దానికి సంబంధించి నేరస్తులు ఎవరైతే ఉంటారో మన దేశస్తులే, మన ఆంధ్రాతనే, ఇక్కడ నుంచి కాంబోడియా వెళ్ళి కాంబోడియాలో ట్రైన్ అయ్యి అక్కడి నుంచి కొందరు ఇక్కడికి పంపించి
వాళ్ళ ద్వారా ఒక టీం ఏర్పాటు చేసి ఆ టీంకు కొన్ని సిమ్ కార్డ్స్ బయట సిమ్ కార్డ్స్ కొనుక్కొని వచ్చి సిమ్ బాక్సెస్ తయారు చేసి ఆ సిమ్ బాక్సెస్లో వీటిని ఈ సిమ్ని వాడి చాలా అభ్యర్థులు కొన్ని 100 కోట్లు డ్యూటీ చేయడం జరిగింది. ఈ మధ్యలో పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఒక 4 పట్టుకోవడం జరిగింది. మెయిన్ అక్యూజ్డ్ కాంబోడియాలో ఉన్నాడు, అతన్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఇట్లా రకరకాల కొత్త నేరాలు కొత్త అక్కడ నేర్చుకుని కాంబోడియాలు, తర్వాత మహారాష్ట్రలోనే గుజరాత్ కానీ, తర్వాత జామ్దారా కానీ, రాజస్థాన్ ఇట్లాంటి ప్రాంతాల్లో ట్రైన్ అయ్యి మన దేశంలో ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్ర, సౌత్ ఏరియాలో పొటెన్షియల్ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ నేరాలు బాగా చేస్తూ ఉన్నారు. మన అమాయకమైన ప్రజలు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ప్రజలు ఉన్నారో, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మోసం చేసి ఈ ఫ్రాడ్స్టర్స్ గెయిన్ అవుతున్నారు. మరి వాటి నుండి మనము బయటపడాలి. వాటికి లోను కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. మనము మన దగ్గర నుండి ఫోన్ చాలా జాగ్రత్తగా వాడాలి. వాళ్ళు పంపించినటువంటి ప్రతి లింకుని మనం 80% క్లిక్ చేయరాదు. ప్రతి దానికి కూడా జాగ్రత్తగా అది గవర్నమెంట్ వెబ్సైట్ అయితే, అది ఒక గుర్తింపునటువంటి వెబ్సైట్ అయితే మాత్రమే దాన్ని ఓపెన్ చేయాలి తప్ప ఈ ఫ్రాడ్స్టర్స్ పంపేటువంటి వెబ్సైట్స్ని వాడరాదు. వాళ్ళు పంపినటువంటి ఏపీకే ఫైల్స్ని క్లిక్ చేయరాదు. తద్వారా మనం మోసానికి గురి కాకూడదని చెప్పి చెప్పడానికే మిమ్మల్ని అందరినీ అవేర్ చేసి మీ ద్వారా సమాజంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళని, మీ పేరెంట్స్ని కానీ, మీ చుట్టాలు కానీ, మీ నేబర్స్ని కానీ అందరినీ ఒకేసారి మీ కోరుకు అంతా అవేర్ చేయలేము. కాబట్టి మీ ద్వారా సోషల్ మీడియా ద్వారా, మిగతా మిత్రుల ద్వారా, మీ పేరెంట్స్ ద్వారా అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలనేది మా యొక్క ఆలోచన. కాబట్టి మన డీజీ గారి ఆదేశాల ప్రకారం, మన డీజీ మేడం శివగాయల్ గారి ఆదేశాల ప్రకారం, మన ఎస్పీ జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి లోకల్ ఎస్ఐ గారు, దానికి ఆదేశాలు ఇచ్చినటువంటి లోకల్ మెట్పల్లి డిఎస్పీ గారు, అట్లాగే దీన్ని ప్రభావవంతంగా నిర్వహించడానికి వారి మిత్ర బృందం, అలాగే వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీని తర్వాత తదుపరి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా మిత్రుడు భారీ గారిని కోరడం జరుగుతుంది. నెక్స్ట్ మెట్పల్లి డిఎస్పీ గారు రామోస్వామి గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసినటువంటి కొరకట్ట ఎస్ఐ గారు చిరంజీవి సార్ గారిని సన్మానించాలని కోరుతున్నాం. నెక్స్ట్ సైబర్గం ఎస్ఐ గారు కృష్ణ సార్ గారిని సన్మానించాలని కోరుతున్నాం. మరొక సైబర్ ఎస్ఐ అయినటువంటి దినేష్ గారికి సన్మానించాలని